ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానం, యెహోవాను వెతుకువారు హృదయమునందు సంతోషించుదురు. ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకును మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. మరి ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మరి మనం గ్రహించినట్లయితే, మరి దావీదు ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నటువంటి కాలంలో మరి జరిగినటువంటి కార్యాలను ఇక్కడ మనం చూడగలం. ఆ దినముందు యెహోవాను స్తుతి చేయు విచారణ ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించెను. మరి ఆసాపు ఈ యొక్క కీర్తనను రచిస్తూ ఉంటున్నాడు. 8వ వచనం, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి, ఆయన గూర్చి పాడుడి, ఆయన కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నింటిని గురించి సంభాషణ చేయడి అని ఆసాపు దావీదు సముఖమునందు రచించినటువంటి ఈ యొక్క కీర్తన. అందుకే ఇక్కడ అంటున్నాడు, యెహోవాను వెతుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. ఎవరైతే ఆయన్ని వెతుకుతారో, ఎవరైతే ఆయన్ని కనుగొంటారో అటువంటి వారందరూ కూడా సంతోషిస్తారంట. ఎందుకనగా ఆయన యందు సంతోషం కలదు, ఆయన యందు నెమ్మది కలదు, ఆయన యందు నిత్య సంతోషము ఉంటూ ఉంటున్నది. అందుని బట్టి ఎందుకనగా దావీదు రాజుగా ఉన్నటువంటి కాలంలోనే దేవుణ్ణి స్తుతించేదానికి దావీదు కొందరిని ఏర్పాటు చేసుకొని ఉంటున్నాడు. ఆ ఏర్పాటు చేసుకున్నటువంటి వారిలో ప్రముఖుడుగా ఆసాపు ఉంటున్నాడు. ఎందుకనగా దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పనికి ఏర్పాటు చేసుకొని ఉంటున్నాడు. ఏర్పరచుకొని ఆయన్ని ఆరాధించేదానికి, ఆయన మహింపరిచేదానికి ప్రత్యేకంగా పడినటువంటి వారిని దేవుడు ఎన్నుకొని ఉంటున్నాడు. ఎవరైతే ఆయన్ని వెతుకుతారో అటువంటి వారు మరి హృదయం నందు సంతోషిస్తారంట. ఎందుకనగా నిత్య సంతోషము ఆయన యందు దొరుకుతూ ఉంటుంది. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకనగా ఎంత గొప్ప ధన్యత దేవుడిచ్చాడు. మరి ఇశ్రాయేలు జీవితాల్లో దేవుడు చేసినటువంటి మేలును బట్టి దావీదు రాజుగా ఉన్న కాలంలో అనేక యుద్ధాలను జయించి ఇశ్రాయేలుకి మరి జయాన్ని చేకూర్చాడు. ఆ జయము మరి దేవుని వలన కలిగినటువంటిది. అందుని బట్టి దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి, దేవుడు చేసినటువంటి అద్భుతాలను బట్టి ఆయన్ని స్తుతించేటువంటి వారిగా ఉండాలని దావీదు యొక్క ఉద్దేశమై ఉంటున్నది. అది అంత మాత్రమే కాదు, దేవుని యొక్క మరి చిత్తమై ఉంటున్నది. అందుకే ఆయన అద్భుత క్రియలన్నింటిని గురించి సంభాషణ చేయడం, ఏమైతే అద్భుత కార్యాలను జరిగించాడో, ఏమైతే ఆశ్చర్య కార్యాలను చేసి ఉంటున్నాడో వాటన్నిటిని గురించి సంభాషణ చేయడం అనగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించదని మరి ఇక్కడ ఈ మాటల్లో మనం చూస్తుంటున్నాం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించండి. మరి దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, కొందరు రథములను బట్టి అతిశయపడుదురు, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే జీవం కలిగిన దేవుని బట్టి మనము అతిశయపడాలి.
ఎందుకనగా ఆయన మరి సర్వ సృష్టికి యజమానిగా ఉంటున్నాడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన్ని మనం వెతికినట్లయితే, ఆయన్ని మనం కనుగొన్నట్లయితే మన హృదయము సంతోషముతో ఉప్పొంగుతూ ఉంటున్నది. ఎందుకనగా సంతోషము ఆయన సన్నిధిలో ఉంటున్నది, సమాధానము ఆయన యొద్ద దొరుకుతూ ఉంటుంది. ఒకవేళ సంతోషం లేనటువంటి స్థితి, సమాధానం లేనటువంటి స్థితిలో ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో ఒక తీర్మానం చేసుకొని దేవుని యొద్దకు వచ్చేటువంటి వారిగా, దేవుని కనుగొనేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చిందాక. ఆమేన్.